హాయ్, హాట్ సమ్మర్లో మిమ్మల్ని కూల్గా ఎంటర్టైన్ చేయడానికి ఫ్రైడే ఫీవర్ రెడీ. ముందుగా కామింగ్ అట్రాక్షన్స్ చూద్దాం. కామింగ్ అట్రాక్షన్స్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది బ్రహ్మోత్సవం సినిమా గురించి. ఉత్సవం ప్లస్ ఉత్సాహాన్ని కలిపి బ్రహ్మోత్సవంగా తీర్చిదిద్ది భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకి మహేష్ బాబుతో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. సో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గురించి శ్రీకాంత్ అడ్డాల ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. బేసికల్గా ఏంటంటే బ్రహ్మోత్సవం టైటిల్ పెట్టడానికి కారణం సినిమా అంతా సెలబ్రేషన్స్ ఉంటాయండి. సినిమా అంతా సెలబ్రేషన్స్, అలా రకరకాల వేడుకలు అన్నీ ఉంటాయి. ఇంకా సెలబ్రేషన్గా పీక్ బ్రహ్మోత్సవం కదా, సో ఫైనల్గా అక్కడికే కదా మొత్తం అందరూ వెళ్ళాల్సింది. సో ఆ ఉద్దేశంతో యాప్ట్గా ఉంటుంది కొంచెం అని పెట్టాను. అంటే ఈ కథని చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతున్నారా, లేకపోతే ఏదైనా సడన్గా వచ్చిన ఆలోచన అంటారు అది? ట్రావెల్ అవుతాయి కదా, వస్తుంది సడన్గా. అంటే ఇదివరకు ఆల్రెడీ 3 ఏళ్ల క్రితం సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు మంచి ఫ్యామిలీ డ్రామా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక ఫ్యామిలీ డ్రామానే, కానీ ఇంకా రేంజ్ పెరిగిందనమాట. సో ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేసుకుంటే ఎక్కడ ఎక్కువ మేజర్ చేంజ్ వచ్చింది? మేజర్ చేంజ్ ఏంటంటే అది ఒక నేటివిటీ అండి. మిడిల్ క్లాస్లో ఉన్న చిన్న చిన్న ఉంటాయి కదండి, ఒకలా ఉంటారు, ఒకలా ఉంటారు ఒక ఇంట్లోనే. అలా అన్నతమ్ములను పెట్టి అది చేసిన కథ అంతా అది వేరు, ఆ సెటప్ అంతా. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్, ఇంట్లో ఎక్కువ మంది. సో ఆ నలుగురు ఉండటంలో ఉన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూసాను, దాన్ని చెప్దామని చిన్న ప్రయత్నం చేశాను అనమాట. ఈ సినిమా చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నారు. మహేష్ బాబు గారి దగ్గర నుంచి సత్యరాజ్ గారు. సో ఇది ఒక ఫాదర్ సన్ ఎమోషన్ మీద కూడా చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని విన్నాను. అలాగే రేవతి గారు, జయసుధ గారు లాంటి వెటరన్ యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు. సో ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. మీరు ఒక్కరే ఇంత పెద్ద మల్టీ స్టార్ 2 సార్లు చేసినట్టు అయిపోయింది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? అది వాళ్ళు సహకరిస్తేనే ఇది పాసిబుల్ అవుతుందండి. బేసికల్గా ఏంటంటే వాళ్ళందరూ తను అర్థం చేసుకుని వాళ్ళు కొంచెం ఎందుకంటే ఒక షార్ట్ తీయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒకేసారి 15 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కోఆర్డినేషన్ అదంతా వాళ్ళు హెల్ప్ చేయబట్టే, వాళ్ళు కొంచెం సహకరించబట్టే అది పాసిబుల్ అయింది. ఇప్పుడున్న హీరోయిన్స్లో సూపర్ క్రేజీ ఉన్న హీరోయిన్ ఎవరు అంటే సమంత పేరు చెప్తాం. రీసెంట్గా 24 సినిమా హిట్తో సమంత చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాతో మహేష్ సమంతల హిట్ ఫెయిర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఆల్రెడీ దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మహేష్ సమంత కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు. మరి ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అని సమంత అంటుంది. అండ్ ఈ సినిమా గురించి సమంత ఫీలింగ్స్ ఏంటి మీరు చూడండి. I've always said that working with superstars is way more easy than working with the next bunch, because these guys are so secure of their position. By these guys I mean like like Mahesh Babu, Pawan Kalyan, Surya, they Junior NTR, they are very secure and very again, what you see is what you get. You know that what you're talking to them is what they are. You don't have to like wonder to read too much between the lines. You don't have to try to read between the lines. What you see is what you get, and it's I find it very easy dealing with those kind of people. It's very easy to go to work and when you know the person you're working with. And
they all have been truly inspiring in many many different ways to me. Like Mahesh he is at the top of his game, and even if the director says superb, amazing, he'll say one more, no, let me just do this one more. So even for the smallest shot, and I think he doesn't even have to, but he does it, and so those days when I feel tired, I'm like, enough. I look at these people, and even at this position they want to push harder. So these things inspire me at work. బిజినెస్ మ్యాన్ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ మళ్ళీ మహేష్తో కలిసి బ్రహ్మోత్సవం సినిమాలో నటించింది. సో శ్రీకాంత్ అడ్డాలతో అయితే కాజల్ అగర్వాల్కి ఇది ఫస్ట్ మూవీ, కానీ మహేష్తో ఆల్రెడీ ఒక హిట్ కొట్టేసింది, అండ్ ఈ సినిమాతో సెకండ్ హిట్ కూడా కొట్టేబోతుంది కాజల్. Mahesh is killing it. He's just amazing. He's so focused. Of course, he was like that back then as well, but I just feel he's reinvented. He's doing more challenging roles, doing different sort of roles, and that's working in his favor big time. And he's looking younger. He's looking his best right now, and he's at the top of his game. Right. It's amazing working with somebody who can challenge you as a co-artist. I play this NRI girl named Kasi, and even though she is NRI, she's, usually there's a stereotype attached that just because she comes from abroad, she's going to be this wild, rebellious chick. She's not like that. She is a very grounded girl. She's like any other normal girl who's lived abroad, who studied there, but still has she has this Indianness to her, and she's very rooted, very close to her family. But at the same time, she is a very strong personality. Like, she knows her mind. She has worked very hard all her life. She's studied hard, and she knows her priorities, and she does not feel the need to compromise on her priorities. I agree with Mahesh. His lifestyle is simple, and I like that about him, but his mind is very evolved. It's not like he's mentally a simple person. He is very, very evolved. He's very mature. He has an amazing sense of understanding. That's why he makes such intelligent cinema. So, simple lifestyle, evolved thinking, fabulous combination. Great director to work with. I've been doing a lot of family dramas. My Govindadu Gandhari Varle was a family film. So in fact, most of my films are family films. It's just that in this film, my role in the family, I am very connected to the family, but my role is different. My personality is different. So yes, I did gain a lot of strength from Kasi, even in reality, and vice versa. I added a bit of my emotions to her, threw it upon her as well, secretly. But yeah, personally I feel I have become a more mature individual. అటు సినీ పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు, ఇటు అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు బ్రహ్మోత్సవం సినిమా గురించి. ఎందుకు ఈ సినిమాకి ఇంత క్రేజ్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి. మరి బ్రహ్మోత్సవం సినిమా గురించి మహేష్ ఏం చెప్తాడు? It's not only me, and I think it connects with everybody. I mean, that's the basic plot. Like andaram kalisi undalanedi, it's a very, very powerful thought. At the same time, it's a very simple thought. So I think only Srikanth Garu's films, all this will happen. Seetham Market also, it was a very simple line. If you ask me to narrate the story of Seetham Market, I won't be able to, because there are situations in life which all of us come across, and so that's the beauty about Srikanth Garu's films. It was very nice to think about it. Like we said, okay, we'll get Satyaraj Garu as a father, then Jayasudha Garu and Revati Garu. There were like 20 actors there, and so everybody agreed to do the film. We were very, very happy. The first day of the shoot, me and Srikanth Garu realized that when we walked into the set, there were like 25 actors there. And it was like, okay, that's when it hit us that there are a lot of actors. So it took 2-3 days to adjust, because if I was going to discuss something with Srikanth, all the other actors would be waiting, and we would feel like, are they feeling bad? It's all these thoughts keep going. But since we were shooting the song, I think that broke the ice, and after 10 days, I think it was amazing working with all of them. It's totally different, and I can't explain to you now. But like even the trailer which you saw, people were blown away when they saw the trailer. They said, okay, we expected something in the lines of Seetham Market Law, but they didn't expect this kind of a trailer. And I think that's what Srikanth Garu is going to prove himself now. This time it's totally a different film. And so it's seen another 1 week. Brahmotsavam is a film which is very, very close to my heart.
and May 20th it's going to release, and bottom of my heart I hope that you guys love the film. Thank you. కమింగ్ అట్రాక్షన్స్లో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సినిమా ఆ అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాబట్టి, అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా సమంత చేస్తుంది కాబట్టి, ఇక నితిన్ అండ్ సమంత ఫస్ట్ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఈ సినిమా June 3rd రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమా, దట్ ఈజ్ రజనీకాంత్. మరి రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జూలైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. బాలే భలే మగాడవై సినిమాతో బాలే హిట్ కొట్టిన మారుతి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిపోయారు. వెంకటేష్ నయనతార కాంబినేషన్లో మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా బాబు బంగారం. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాని జూలైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరో విశాల్ తెలుగులో స్ట్రైట్ సినిమాలు ఎక్కువగా చేయకపోయినా తమిళలో తను చేసిన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అవుతూనే ఉంటాయి. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది, అండ్ ఇప్పుడు ఈ నెల 27న విశాల్ సినిమా రాయుడు సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, మరి ఈ వారం విడుదలైన ఆడియో లాంచెస్ విషయానికి వస్తే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. ఇప్పుడు ఒక హీరోయిన్ కూడా రాబోతుంది. నిహారిక కొణిదెల హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ఒక్క మనసు. ఈ సినిమా ఆడియో లాంచ్ కూడా సందడిగా జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఏమ్మా నిహారిక, యు ఆర్ అ బ్లెస్ సోల్. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఎందుకంటే నువ్వు ముగ్గురులో ఉండే బెస్ట్ క్వాలిటీస్ అన్నీ నువ్వు పుణికిపుచ్చుకున్నావమ్మా. ఎందుకంటే చిరంజీవి గారిలో ఒక గ్రేస్ ఉంటుంది, అది నీలో ఉందమ్మా. చిరంజీవి గారిలో ఒక అందం ఉంది, అది నీలో ఉంది. చిరంజీవి గారిలో ఎక్స్ట్రాడినరీ స్టైల్ ఉంది, అది నీలో ఉంది. నాన్నగారిలో ఉండే ఇన్నసెన్స్ నీలో ఉంది, అమాయకత్వం. పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఒక ఫోర్స్ నీలో ఉందమ్మా. ఆ తీక్షణం, ఆ ఇంటెన్సిటీ అది నీలో ఉంది. అలానే ఆయనలో ఉండే కొంచెం తెంగరతనం కూడా నీలో ఉందమ్మా. మీ తాతగారి కళ్ళు నీకు వచ్చాయమ్మా. హీ హ్యాడ్ బ్యూటిఫుల్ ఐస్. మీ తాతగారికి అమ్మ నవ్వు నీకు వచ్చిందమ్మా. యూ హ్యావ్ గాట్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ కొనిదల ఫ్యామిలీ, ట్రస్ట్ మీ. నీహా అంటే నిహారిక, మేము నీహాని ముద్దుగా పిలుస్తూ ఉంటాం. నీహా తల్లి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ చాలా ఆలోచించే సినిమాలో దిగి ఉంటామని నాకు తెలుసు. ఐ రియలీ విష్, ఐ హోప్ యూ ఫైన్. చెల్లితో మాట్లాడుతున్నాం, ఒక్క నిమిషం. I really wish you find your happiness in whatever you pursue. And I wish Nagashaurya and the director and the producer and the entire crew of the film all the best. ఖచ్చితంగా దీని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. మీరు అరిసి మీ సరదా అయిపోయి ఒక 5 నిమిషాలు లాజిక్ పెట్టి వింటానంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు ప్రతిసారి పవర్ స్టార్ని అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి కారణం పవర్ స్టార్ గారు కాదు, ఆయనకు అసలు సంబంధం కూడా లేదు ఈ విషయానికి. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతానికి కారణం మీరు అంటే ఎవరంటే, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు, కొంతమంది అభిమానులు. ఎవరు ఇలా ఫంక్షన్లకు సరదాగా వచ్చి, అంటే మీ పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీరు సరదాగా వచ్చి అరుస్తారని, కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ని అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆ పర్టికులర్ గ్రూప్స్ అలా మాట్లాడటం వల్ల నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను. ఈ సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. చాలా చాలా నిజంగా చెప్పడం చాలా చీప్గా ఉంది. మనం తెలియకుండా మనమే చాలా తగ్గిపోతున్నాం. అంటే మీలో మీరు బోల్డ్ గ్రూప్స్ ఉండొచ్చు బ్రదర్, కానీ మేమంతా ఒక ఫ్యామిలీ. బయట వాళ్ళకి మేమంతా ఒకటే కింద చూస్తారు, మేము చాలా దిగిపోయినట్టు ఉంటుంది. దీనివల్ల నా ఒక్కడికి ఇబ్బంది వస్తే పర్లా, కానీ నా వల్ల నా తమ్ముళ్ళకి, మెయిన్లీ చిరంజీవి గారికి ఏమాత్రం మచ్చ వస్తాం నాకు పర్సనల్గా ఇష్టం లేదు. ఇదంతా నేను చెప్తుంది మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నాను. ఈ మెగా ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే జనరల్గా మన అమ్మాయిల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ హీరోయిన్లు కానీ చేయడానికి సందేహిస్తూ ఉంటారు. అందువల్లే మనకి ఎక్కువ నార్త్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం హీరోయిన్ని. తెలుగు అమ్మాయిలు ఎక్కువ మంది హీరోయిన్లుగా దొరకరు. అటువంటిది నాగబాబు ధైర్యం చేసి తన కూతుర్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసినందుకు నాగబాబుకి ప్రత్యేకమైన అభిమానులు, నాగబాబు దంపతులకి, పద్మ నీకు కూడా. తను హీరోయిన్ అవుతుంది అని కొన్నాళ్ళు, లేదు అవటం లేదు అని కొన్నాళ్ళు, ఇట్లాగ ఫ్యామిలీలో అనుకుంటూ ఉండగానే ఓ రోజున మీడియాలో నాకు కనపడింది. అప్పటికే ఇది నాగశౌర్య ఏమి అనుకోకపోతే, అరే బన్నీ సినిమా ప్రారంభించామే, లేకపోతే బన్నీ పక్కనే హీరోయిన్ వేస్తుండేవాళ్ళమే అని మన అప్పటికే సరైనోడు స్టార్ట్ అయింది అని ఒకసారి అనిపించింది అనమాట. అది ఫ్యామిలీలో అనలేదు, తనతో అనలేదు, ఎవరితో అనలేదు, అందరితో కలిపి ఒకేసారి ఇప్పుడు పంచుకుందామని అనిపించి చెప్పాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ది నాగశౌర్య, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. ఫర్ నాగశౌర్య, టు ద డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ పర్టికులర్లీ my dear darling, all the best to you. Neha, wish you all the very best. I hope you have a rocking career ahead. And Nagashaurya, all the best buddy.
and wish you all the success with this film. And alage director Ramraj gariki, producers TV9 Prakash gariki, and Madhura Sridhar gariki, and the music director Sunil Kashyap gariki. I wish them all the very best and all the success andi. అండ్ ఈ సినిమా డైరెక్టర్ రామరాజ్ గారి గురించి ఫ్రాంక్లీ నేను కంచె సినిమా చేసినప్పుడు ఈ సినిమా ఫైనలైజ్ అవుతూ ఉండింది. నాకు క్రిష్ చెప్పాడు రామరాజ్ గారి డైరెక్షన్లో పాపని చేద్దాం అనుకుంటున్నారని చెప్పి. సో అప్పుడు నేను ఆయన మల్లెల తీరం సినిమా సీడీ తెప్పించుకుని చూశాను. అండ్ చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ, అది మంచి ఎమోషన్స్తో హ్యూమన్ వాల్యూస్తో ఉంటుంది. అండ్ రామరాజ్ గారు థ్యాంక్ యూ అండి, మా చెల్లి ఒక మంచి డైరెక్టర్గా చేతిలో పడిందని చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ ముఖ్యంగా మా చెల్లి గురించి ఒకసారి మాట్లాడాలి. అంటే చిన్నప్పుడు నేను డాక్టర్ అవుతాను, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, చాలా కథలుగా చెప్పింది. ఎందుకో నాకు నమ్మాలనిపించలేదు అప్పుడు చెప్పినప్పుడు. ఏదో చేస్తుంది ఆఖరికి అని అనుకున్నాను. ఆఖరికి ఇలా వచ్చి మాతో పాటు మా తెలుగు ఇండస్ట్రీలో చేరింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా చెల్లి కూడా మా అందరికీ బ్రెడ్ అండ్ బటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ వెరీ హ్యాపీ నిహారిక కూడా మాతో చేరినందుకు. అండ్ ఆయన నిహారికకి ఇది కరెక్ట్ ప్లేస్ అని నాకు మొదట్లో అనిపించలేదు, కానీ మెల్లగా దాన్ని కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది నిహా. అండ్ ఇప్పుడు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంత చిన్నపిల్ల సడన్గా ఇంత పెద్దగా అయిపోయింది అనిపిస్తుంది. అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ నిహారిక, ఆల్ ది బెస్ట్. నేను మల్లెల తీరం తర్వాత ఇంకో సినిమా చేయకూడదు అనుకున్నాను, కానీ నాతో సినిమా చేయించడానికి కారణం మటుకు మన్నం చంద్రమౌళి గారు. కేవలం ఆ సహృదయం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఈ సినిమా చేశాను. లేకపోతే ఈ సభ జరిగేది కాదు, నేను ఉండేవాడిని కాదు. నేను ఒక దర్శకుడిగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటే, ఈ సినిమాకు రుణపడి ఉంటే ముఖ్య కారకులు వాళ్ళిద్దరే. 100 మంది టెక్నీషియన్స్ ఉండొచ్చు, కానీ ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ యాక్టర్స్. వాళ్ళే లేకపోతే సినిమా లేదు. యాక్టర్స్ ఆర్ సినిమా వరకు మటుకు మోర్ దాన్ క్రియేటివిటీ, మోర్ దాన్ ఎనీథింగ్, ఇట్ ఇస్ అన్ యాక్టర్. ఐ ఆల్వేస్ బిలీవ్ దాట్. ఏమిటా ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం, గాలిలో తేలటం ప్రేమలో మునగటం ఎంత బాగుందిలే పరవశం. నా మనసును తొలకరి వానలు కురిసినవే, నా పెదవికి నవ్వుల పువ్వులు పూసినవే, నా కనులలో రంగుల తారలు మెరిసినవే, నా అల్లరి ఆశలు అలలుగా ఉరికినవే. First of all, congratulations to the whole team. రామరాజ్ గారికి, శ్రీధర్ గారికి, TV9 రవి ప్రకాష్ గారికి ముందుగా మా ఫ్యామిలీ తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్. నిహాని నమ్మి, లేకపోతే ఈ సబ్జెక్ట్లో నిహా చాలా బాగుంటుందని నమ్మి తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మొన్న యూట్యూబ్ సిరీస్లో నిహా కేవలం అందమే కాదు, నటనలో కూడా అంతే బాగా చేసింది. దానికి నాగశౌర్య లాంటి ఒక లవ్లీ యాక్టర్ ఇంతకుముందు సినిమా కూడా తన పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడాడు. అండ్ స్వచ్ఛమైన ఒక తెలుగు అబ్బాయి ఎలా ఉండాలో అలా ఉంటాడు నాగశౌర్య. అఫ్కోర్స్ మన తెలుగు ఇండస్ట్రీ మీద నాకు ఎప్పుడూ గౌరవమే. ఇంకా ఎక్కువ గౌరవం ఎందుకు పెరిగిందంటే మా నిహాని శారీస్లో చూసినందుకు. నిజంగా నిహా, నేను నీ బ్రదర్గా నేనే మాట్లాడితే బాగుండదు. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు శారీలో చూసిన తర్వాత నా కూతురు, నా చెల్లి, లేకపోతే రేపు నాకు కావాల్పోయే వైఫ్ ఇలాగే ఉండాలని అనుకుంటారని గట్టి నమ్మకం నాకు. ముఖ్యంగా రామరాజ్ గారికి, మధురా శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నిహారికి ఒక మంచి కథ ఇచ్చారు రామరాజ్ గారు, మధురా శ్రీధర్ గారు దాన్ని నిర్మించారు. అన్నిటికన్నా నేను బాగా ఆశ్చర్యానికి గురైంది ఏంటంటే, ఒక సెన్సేషనల్ న్యూస్ ఛానల్ ఒక మంచి టేస్ట్ ఉన్న సినిమా చేయడానికి ముందుకు వచ్చినందుకు ఒక రకంగా ఆశ్చర్యంగా అనిపించింది, ఒక రకంగా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి స్టార్టింగ్ మొదలైంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా చరణ్కి, మా అర్జున్కి, మా తేజు, వరుణ్. ఎందుకంటే యూజువల్గా ఒక ఫ్యామిలీ నుంచి, అందరు హీరోలు ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళటం అనేది చాలామందికి డైజెస్ట్ కాని విషయం. కానీ మా పిల్లలు ఎంత బ్రాడ్గా ఉంటారంటే, ఎస్ మా చెల్లెలు కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తే మేమందరం ఎంకరేజ్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఒక మంచి
ఒక మంచి సంస్కారంతో ఎస్ అని వాళ్ళు నిహార్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు. దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఒక మనసు ఎలా స్టార్ట్ అయిందో తెలియదండి నాకు, ఇప్పటికీ ఎలా ఎండ్ అయింది కూడా నాకు తెలియలేదు, కానీ చాలా బాధగా ఎండ్ అయింది ఒక మనసు. షూటింగ్ చేస్తున్నంతసేపు డేస్ లెక్కెట్టుకుంటూ చేస్తాం, మేబీ ఇంకొక 20 days ఉందా 10 days ఉందా అని చెప్పి. నేను ఏ రోజు ఒక మనసు షూటింగ్ చేస్తున్నప్పుడు ఏ రోజు నేను డేస్ లెక్క చేయలేదు అనమాట. సో అంత ఫాస్ట్గా అయిపోయింది, బికాజ్ ఓన్లీ ఆ క్రెడిట్ మొత్తం ఓన్లీ స్క్రిప్ట్కి వెళ్ళొద్ది. ఆ స్క్రిప్ట్కి ఉన్నంత పట్టు ఏ ఆర్టిస్ట్ లేదండి. ఈరోజు నేను కానీ నిహార్ కానీ మా గొప్పతనం ఏం లేదండి, రామరాజు గారు డైరెక్టర్ గారు నేరేట్ చేసిన విధానమే మమ్మల్ని అంతవరకు లాక్కెళ్ళింది, కానీ మేము అంత టూ టాలెంటెడ్ అయితే మేమైతే కాదు. సో నాకు తెలిసిన రామరాజు గారు మాకంటే వయసులోను జ్ఞానంలోను అన్నిటికీ చాలా పెద్దవాళ్ళు. సో ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుద్ది. అండ్ ఒక చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే చెప్పిన టీచర్ గొప్పతనం. ఈరోజు మీ ఇద్దరం బాగా చేశామంటే దాని గొప్పతనం రామరాజు గారిది. నిహార్ గురించి చెప్పాలంటే నాకు ముఖ్యంగా ఎన్నో ఆడియో రిలీజ్కి వెళ్ళాను నేను. మెగాస్టార్ చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, చరణ్ గారు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, ఎన్నో ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. బట్ ఆ ఆడియో ఫంక్షన్ ఈ ఆడియో ఫంక్షన్ నాకు నచ్చింది ఏంటంటే అన్ని పోస్టర్తో పాటు నాకు నిహారిక ఆల్ ది బెస్ట్ ఆ పోస్టర్ నాకు బాగా నచ్చింది. సో నాకు తెలిసి చరణ్ గారికి నెక్స్ట్ మూవీస్కి అన్నిటికీ నిహారిక పోస్టర్ పక్కా ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసినంతవరకు ఒక విషయం చెప్తానండి, అంటే చెడో మంచో చిన్నపిల్లల్ని వదిలేసాను. చెడైతే నేను 80s 90sలో సావిత్రి గారి గురించి విన్నాను, నేను అప్పటికి పుట్టలేదండి. 90s తర్వాత నేను పుట్టిన తర్వాత సౌందర్య గారు అంటే నాకు బాగా ఇష్టం. 2000లో నాకు పర్సనల్గా అనుష్క గారు అంటే ఇష్టం నాకు. అంటే ఎనీ రోల్ ఎనీ లీడ్ క్యారెక్టర్ హీరో లేకుండా హీరోయిన్ చేసే క్యారెక్టర్స్ సావిత్రి గారు, సౌందర్య గారు, తర్వాత అనుష్క గారు. ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పుకోవాలంటే మాత్రం నిహారిక ఒకటే అండి. అసలు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న, కానీ వాళ్ళకి థ్యాంక్స్ చాలా చిన్న మాట. సో నాన్న నేను మీకు థ్యాంక్స్ చెప్పను, ఐ లవ్ యూ. అండ్ ఈరోజు నా ఫస్ట్ మూవీ ఆడియో లాంచ్, నేను స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నాను, నా ఎదురుగుండా నన్ను ఇష్టపడే ఇంతమంది జనాలు ఉన్నారంటే దానికి ఒకే ఒక్క కారణం చిరంజీవి డాడీ. నాన్న ఒకటి చెప్పారండి నాకు చాలా బాగా గుర్తు, డాడీ ముళ్ళ మీద నడిచి మాకు తార్ రోడ్ వేశారంట. అది నిజమే, ఆ తార్ రోడ్ మీదే మా అన్నయ్యలందరూ నడిచారు, నేను ఇప్పుడే చిన్న చిన్న బుడ్డి అడుగులు వేసుకుంటున్నాను. అండ్ డాడీ ఆడియో ఫంక్షన్కి లేరు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారని నాకు ఖచ్చితంగా తెలుసు. బాగుంది. మీరు నాకు ఇప్పటి వరకు నేను ఏం చేసినా చాలా సపోర్ట్ చేశారు, అండ్ నాకు మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ కావాలి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, నా ఫ్యామిలీ నాతో ఉన్నారు ఈ స్టేజ్ మీద. అరవింద్ మామ, చరణ్ అన్న, మా అన్న, మా నాన్న, తేజ్ బావ, బన్నీ అన్న వచ్చాడు, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఫంక్షన్కి రాకపోయిన కళ్యాణ్ బాబాయ్, వాళ్ళు నాకు ఇచ్చే స్ట్రెంగ్త్, ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు బలంగా నిలుస్తాయి. నా వెనకాల అండగా ఇంతమంది ఉన్నారని నాకు ఎప్పటికీ గుర్తొస్తానే ఉంటుంది. ఈరోజు మా ఒక మనసు ఆడియో లాంచ్ అంటే సునీల్ కశ్యప్, ఇట్స్ యోర్ డే. నాకు పాటలు అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్నవి బాబావి సాంగ్స్ వింటూ పెరిగాను. నాకు చాలా చాలా ఇష్టం పాటలు అంటే. అండ్ ఆ పాటల తర్వాత నాకు అంతగా నచ్చిన సాంగ్స్ అంటే మా మూవీవే. అంటే నేను యాక్ట్ చేశాను కాబట్టి నాకు ఇంత నచ్చిందో లేకపోతే నిజంగానే అంత బాగున్నాయో తెలియదు, కానీ రామ్ జోగి శాస్త్రి గారు అండ్ భాస్కర్ పట్ల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. అండ్ సునీల్ థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ ఇప్పుడు మాట్లాడాలంటే ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ షిప్ మా డైరెక్టర్ రామరాజు గారి గురించి. కొంతమంది మాట్లాడితే అలా వింటూ ఉండాలనిపిస్తుందండి, అంటే వాళ్ళ మాటలు అంత అందంగా ఉంటాయి. ఆ కొంతమందిలో మా రామరాజు గారు ఫస్ట్ ఉంటారు. సార్ నాకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పడానికి వచ్చినప్పుడు నాకు తెగ నచ్చేసింది స్క్రిప్ట్, నేను చాలా కనెక్ట్ అయ్యాను బేసికలీ. అండ్ షూట్ చేస్తున్న ఏ రోజు నాకు అది ఫస్ట్ షూటింగ్ లాగా అనిపించలే, ఎందుకంటే చాలా కామ్గా రిలాక్స్గా ఏదో చిన్నపిల్లకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సార్ నేను నా ఫస్ట్ మూవీకి మీకంటే బెటర్ డైరెక్టర్ని అడగలేను సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఈ మూవీలో యాక్టింగ్తో పాటు చాలా నేర్చుకున్నాను, చాలా చాలా నేర్చుకున్నాను. సార్
నాలో ఒక మనసుకి ముందు నిహారిక, ఒక మనసు తర్వాత నిహారిక అనేది క్లియర్గా నాకు తెలుస్తుంది సార్. నాలో ఉమెన్నెస్ అనేది ఎంత పెరిగిందో నేను చూశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు నాగశౌర్య, మేమందరం సూర్య అని పిలుస్తాం, సినిమాలో తన పేరు అదే. సెట్స్లో చాలా జోవియల్గా ఉంటారు, వెరీ గుడ్ యాక్టర్. అంటే నేను కొన్ని సీన్స్లో బాగా చేశాను అంటే అది యాజ్ అ కో యాక్టర్ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు నిజంగా. లైక్ ఫస్ట్ మూవీ కాబట్టి నాకు కొంచెం భయం ఉండింది, బట్ తను ఇచ్చిన సపోర్ట్ హీ వాజ్ వెరీ, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను తనతో యాక్ట్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ శౌర్య, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. మేమందరం మా మనసులు పెట్టి సినిమా తీసామండి, మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అమ్మ ప్రేమ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మాటల్లో, కానీ అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మా మూవీ కూడా అంతే స్వచ్ఛంగా, అంతే ఇష్టంతో తీసాం మేము సినిమా. సో మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ TV9 అండ్ నిహారిక పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్స్, మెగా అభిమానులందరికీ. బేసిక్గా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ కథలు అంటే ఒక తెలుగు డైరెక్టర్ కూడా మనకు కనపడరు. ఫర్ ఎగ్జాంపుల్ మరో చరిత్ర తీసింది బాలచందర్, తమిళ్ డైరెక్టర్. గీతాంజలి తీసింది మణిరత్నం, తమిళ్ డైరెక్టర్. ఏం మాయ చేసావే గౌతమ్ మీనన్. ఇలా ప్రతి ప్రేమ కథ ఒక తమిళ్ డైరెక్టర్ తీశాడు. ఏంటి తెలుగు డైరెక్టర్లు ప్రేమ కథలు చేయలేరా అనే టైంలో రామరాజు గారు హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ విత్ ఎ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ. సో ఐఎమ్ షూర్ ఒక మనసు ఈజ్ గోయింగ్ టు బి ప్యూర్ లవ్ స్టోరీ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్స్ ఎవ్రీవన్. సుమంత్ అశ్విన్ హీరోగా, అలాగే ప్రభాకర్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా రైట్. ఈ సినిమా ఆడియో లాంచ్ సందడిగా జరిగింది, మీరు కూడా లుక్ వేసుకోండి. MS Raju, he's made a mark for himself. In fact, they call him Sankrant Raju antaru. Endukante prati Sankrantiki every year after year cheppi mari baadevadu, kottadam kadandi baadevadu. Ante he used to have some of the biggest of blockbusters. Sumanth is his son. So Sumanth has inherited that legacy of films, that legacy of success, that legacy of great films. So Sumanth should also be extremely successful. I wish and pray to God that he should be as successful as his colleagues, his contemporaries like Bunny, Tarak, valandarlaga tanu kuda great hero avvalani korukuntunnanu, and I'm sure he is going to be. God bless him. All the very best. Thank you. MS రాజు గారు ఇందాక శ్రీమణి చెప్పాడు. MS రాజు గారిని చూసి చాలామంది సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, లిరిక్ రైటర్స్ కావచ్చు, నాలాంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎందరో నేర్చుకొని వచ్చాం. MS రాజు గారు అబ్బాయి సుమంత్తో మా బ్యానర్లో ఆల్రెడీ కేరింత మంచి సక్సెస్ కొట్టాం. సుమంత్, అగైన్ ఈ సినిమానికి మంచి రైట్ కావాలని కోరుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారికి, డైరెక్టర్ మను గారికి, అందరికీ రైట్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని రైట్ చెప్తూ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. సుమంత్ అశ్విన్, హీరోయిన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ ఆల్ ద బెస్ట్. శ్రీమంతుడు సినిమాలు అనుకుంటా మహేష్ బాబు రైట్ అంటాడు, అట్లాగే ఈ సినిమా శ్రీమంతుడిలాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమంత్ అశ్విన్ స్టడీగా, ఎక్కడ ఒక్క వెనకడుగు వేయకుండా స్టడీగా అడుగడుగ్గా ముందుకెళ్తున్నటువంటి హీరో. ఎప్పుడు అలాంటి హీరోస్కి లాంగ్ లైఫ్ ఉంటుంది. సుమంత్, యూ గోట్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ హియర్, యూ గోట్ అనదర్ హిట్ హియర్. ఐ విష్ యూ ద బెస్ట్. రైట్ ఫర్ దిస్ ఫిల్మ్. అశ్విన్కి తన మొదటి సినిమా ఆడియో జరుగుతుండగా హెవీ రెయిన్ అనమాట. టోటల్ ఆడియో ఇస్ ఫెయిల్. ఆడియో ఫంక్షన్ జరగలేదు ఆ రోజు. కానీ అందరూ అప్సెట్ అయ్యాం. సుమంత్ నా దగ్గరే ఉన్నాడు, MS రాజు పక్కన లేడు. మొత్తం తడిచిపోయి ఉంటే నా కర్చీఫ్ తోటి మొత్తం తలంతా తుడిచి, నాన్న ఏం మాత్రం డిసప్పాయింట్ అవ్వక, మీ నాన్న వర్షం సినిమా తీశాడు, ఆ వర్షం ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది, ఆ వర్షం నిన్ను హర్షించి చాలా 100% దీవించింది నిన్ను, నువ్వు గ్రాండ్ సక్సెస్, వండర్ఫుల్ హీరో అవుతావు, మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అవుతావు అని ఆ రోజు బ్లెస్ చేశాను సుమంత్ని. అలాగే సుమంత్ అశ్విన్ డెఫినెట్గా మంచి హీరో అవుతాడని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తూ, రాయపరాజు గారి మనవడుగా, మా MS రాజు గారి అబ్బాయిగా తనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే మా హీరో సుమంత్ అశ్విన్,
అంటే నాకు హీరో అనే కన్నా ఒక ఫ్రెండ్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు నాతో ఒక హీరో ఇమేజ్ ఎప్పుడు చూపెట్టలేదు, ఎప్పుడు ఒక ఫ్రెండ్గానే ట్రీట్ చేశాడు. అలాగే ప్రతి మూవీలో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత అంటే ఇప్పుడు ఎడిటర్స్ వాళ్ళందరూ ఫస్ట్ టైం హీరో ప్రభాకర్కు బాగా కెమిస్ట్రీ కుదిరింది అంటారు, ఆ తర్వాత ఆడియన్స్ కూడా అంటారు. అంత బాగుంది. అంటే అది అలా వచ్చిందంటే మెయిన్ మీరే అశ్విన్ బాబు. థ్యాంక్ యూ సార్. అలాగే మా డైరెక్టర్ మనో గారికి, అందరికీ ఎవరైనా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆడియో ఫంక్షన్ అనేది ఒక ట్రికీ ఫంక్షన్ అండి. సినిమాకి రిలీజ్కి ఆడియో ఫంక్షన్ మధ్యలో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది, చిన్న టెన్షన్. రేపు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న సినిమా మీద. కానీ ఎప్పుడైతే ఆడియో రిలీజ్ తర్వాత విజువల్స్, సాంగ్స్ చాలా బాగున్నాయని ఎప్పుడైతే ఆడియన్స్ అందరూ చెప్తారో ఒక రిలీఫ్ వస్తుందండి. సో ఆ రిలీఫ్ రావాలంటే మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేయాలి. మంచి విజువల్స్, మంచి సాంగ్స్ ఉండాలంటే మంచి టెక్నీషియన్స్ ఉండాలి. సో ఐమ్ వెరీ హ్యాపీ ఈ మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ వంశీ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాతో నాకు ఒక మంచి స్నేహితుడు అయ్యాడండి. అది ఎవరంటే మన బాహుబలి ప్రభాకర్. తన్ని నేను ప్రభాకర్ అని ఎప్పుడు పిలవలేదు, కల్క్ అని పిలుస్తాను. అదేంటంటే హల్క్ కాల్కియా మిక్స్ అనమాట. కల్క్ అని పిలుస్తాను ఆయన్ని. ఒక 1 month బ్యాక్ ఒక సాంగ్ రిలీజ్ చేసామండి, అల్లీ బిల్లి అనే వీడియో సాంగ్, ఫుల్ సాంగ్ రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత చాలామంది నాకు కాల్ చేశారండి. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, నా గురించి ఏదైనా చెప్తారేమో, ఏమైనా కాంప్లిమెంట్స్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో కాల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలామంది కాల్ చేశారు. సుమన్ సాంగ్ చాలా బాగుంది, బాహుబలి ప్రభాకర్ చాలా క్యూట్గా ఉన్నాడు కదా అని చాలామంది చెప్పారు. మరి నా సంగతి అని అడిగాను. నా సంగతి అంటే నువ్వు డ్యాన్స్ అదే డ్యాన్స్ చేసావు, కానీ ఆయన చేస్తుంటే చాలా క్యూట్గా ఉంది. సో మేమిద్దరూ అనుకునే వాళ్ళం. ఆయన కూడా ఇందాక చెప్పేశారు, నేను చెప్దాం అనుకున్నాను, ప్రిపేర్ వచ్చాను, మీరు చెప్పేశారు. యూజువల్గా హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే సినిమా క్లిక్ అవుతుందంటారు. ఇందులో మా ఇద్దరి మధ్య అంటే కండక్టర్ డ్రైవర్ మధ్య కెమిస్ట్రీ బాగుంటే సక్సెస్ అవుతుందని మేము ఇద్దరం అనుకునేవాళ్ళం. ప్రతి షార్ట్ చేసే, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో చాలా ఎమోషన్ కావాలి, అది ప్రభాకర్ చాలా కష్టపడ్డాడు. మేము ఇద్దరు అనుకునేవాళ్ళం అనమాట. మన ఇద్దరి మధ్య అది వర్కౌట్ అవుతాయి, లేకపోతే అసలు జనాలు చూడరని, మోసేస్తారు. సో అదండి. అండ్ ఈ మధ్య క్షణం, ఊపిరి, దృశ్యం లాంటి ఇటువంటి ఫిల్మ్స్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఆడియన్స్. సో ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి. కొత్త రకమైన స్క్రిప్ట్స్ చేస్తే కూడా ఆదరిస్తారని. సో రైట్ అనే ఫిల్మ్ మీ అందరికి నచ్చుతుందని ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు ఆ పోస్టర్ చూస్తుంటే నువ్వు వస్తావంటే నేను వద్దంటే నా సినిమా గుర్తొస్తుంది. దాంట్లో శ్రీహరి తను చేశారు. నిజంగా ప్రభాకర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీహరి ప్లేస్ని తను ఆక్యుపై చేస్తాడని నాకు అనిపించింది ఆ పోస్టర్ చూడగానే. ఎందుకంటే అసలు తనలో ఒక రాక్షసుని చూశారు తప్ప ఎవరు ఈ యాంగిల్ చూడలేదు. ప్రభాకర్ నువ్వు మాట్లాడుతుంటే కూడా చాలా బాగా అనిపించింది. నీ పర్సనాలిటీకి నీ దీనికి అసలు పొంతం లేకుండా. ముందుగా పాటల గురించి, పాటల పండగ కాబట్టి ఎంత మెలోడీగా ఉన్నాయో పాటలు నేను ముందే విన్నాను. నాకు హనీ వినిపించాడు. ఎంత బాగున్నాయో చెప్పలేని పాటలు. ఈ మధ్యకాలంలో మ్యూజిక్ ఇంత మెలోడియస్గా అట్ ది సేమ్ టైం ఆడడానికి, వినడానికి అందంగా ఉన్న మ్యూజిక్. జనరల్గా ఎంఎస్ రాజు పిక్చర్లో, అన్ని పిక్చర్స్లో మ్యూజిక్ ఎప్పుడూ బాగుంటుంది. ప్రతి పిక్చర్లో మ్యూజిక్ హైలైట్. అలాగే తన కొడుకు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కూడా మరి డైరెక్టరు, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ అనుకుని ఎంఎస్ రాజు సినిమాలో మ్యూజిక్ లాగే ఉండాలని ఈ సినిమాకు మ్యూజిక్ చేసినట్టున్నారు. రియల్లీ వెరీ గుడ్ మ్యూజిక్. డెఫినెట్గా మ్యూజిక్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక హిట్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ లిస్ట్ విషయానికి వస్తే
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎమోషన్ పండిస్తూ వంశీ పాడపల్లి డైరెక్షన్లో నాగార్జున కార్తీ తమన్నా కాంబినేషన్లో వచ్చిన ఊపిరి సినిమా ది బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్గా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక హిట్ లిస్ట్లో మాట్లాడుకోవాల్సింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమా గురించి. సరైన టైంలో సరైనోడు సరిగ్గా వచ్చి సరైన హిట్ కొట్టేశాడు. 100 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన తెలుగు సినిమాల్లో 5th ప్లేస్లో ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ అన్ని డబ్బింగ్ సినిమాలే రిలీజ్ అయ్యాయి దాదాపుగా. సో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది బిచ్చగాడు, ద బిలినియర్, కేడి బిర్లా, కిలాడి రంగా, పెన్సిల్, స్ట్రాబెర్రీ. సో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో ప్రొడ్యూసర్సే ఈ సినిమాలన్నీ ఓన్గా రిలీజ్ చేసుకున్నారు. బిచ్చగాడు, ద బిలినియర్ యావరేజ్గా నడుస్తూ కొంచెం కలెక్షన్స్తో ప్రొడ్యూసర్స్కి కొంచెం లాభాలు తీసుకొచ్చింది. ఇక మిగిలిన 3 సినిమాలు పెన్సిల్, కేడి బిర్లా, కిలాడి రంగా, స్ట్రాబెర్రీ ప్రొడ్యూసర్కి పెద్దగా తెచ్చిన లాభం ఏం లేదని ఫిల్మ్ నగర్ టాక్.